థ్యాంక్ యూ సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 3,000 కోట్లు 4,000 కోట్లు 5,000 కోట్లు అప్పు చేస్తే తప్పితే పరిపాలన చేయలేని స్థితికి వచ్చేసింది. దాదాపు 1,50,000 రూపాయలు తలసరి అప్పు ఈ రాష్ట్ర ప్రజల మీద కొనసాగుతూ ఉంది. ఈ రాష్ట్రం యొక్క స్థూల జిఎస్డిపి అంటాం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ సుమారు 18 లక్షల కోట్లుంటే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు కొనసాగుతున్న పరిస్థితి. గత 2 సంవత్సరాల కాలంలోనే 3.6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన స్థితి ఉంది. ఈ రాష్ట్రం యొక్క ఆదాయం, రాష్ట్ర స్థాయిలో వచ్చే ఆదాయం, ఈ రాష్ట్రంలో ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఈ మూటికి మాత్రమే సరిపోయే పరిస్థితి ఉన్నది. ఇది కాకుండా ప్రతి నెల 4,000 కోట్ల రూపాయలు గతంలో చేసిన అప్పులపై వడ్డీలు చెల్లించడానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రుణభారం నుంచి ఆంధ్రప్రదేశ్ ఎలా బయటపడగలదు, ఏం చర్యలు తీసుకుంటే మంచిది, ఈ చేస్తున్న అప్పు కూడా ఉత్పాదక రంగానికి ఖర్చు పెట్టకుండా అనుత్పాదక రంగాలకి ఈవెంట్స్ ఏర్పాటు చేయడానికి రకరకాల యోగాంధ్ర అనే పేరుతోనూ విభిన్న కారణాలు ప్రతి నెల ఏదో ఒక ఈవెంట్ చేయటం, దానికి 500 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టడం ఇలా కొనసాగుతూ ఉంది. తీసుకున్న అప్పు తిరిగి ప్రతిఫలాన్ని అందించే అప్పు తీసుకుంటే ఆ ప్రతిఫలం ద్వారా అప్పు తీరుతుంది, వడ్డీలు తీరుతాయి, రాష్ట్రం ముందుకు పోవడానికి అవకాశం ఉంది. కానీ అనుత్పాదక వ్యయం గణనీయంగా పెరుగుతూ ఉందనేది ఒక ఆర్థికవేత్తల అభిప్రాయం. దీనిపై మీ స్పందన తెలియజేయండి. వాస్తవానికి ఈ అంశం మీద మనం గత 2 విశ్లేషణల్లో కూడా చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ ప్రభుత్వం కూడా వెనక్కి పోగలిగే స్థితిలో లేదు. వేసేటప్పుడు వేప చెట్టు, తీయాలంటే అమ్మూరు. ఏ సంక్షేమ పథకాన్ని ఆపాలన్నా కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వస్తుంది. కాబట్టి సంక్షేమ పథకాలని ఆపే పరిస్థితి ఇవాళ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా లేదు. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మీరు ఆలోచించాలి. మీరు ఉత్పాదక అనుత్పాదక అనే 2 పాయింట్స్ని మాట్లాడుతున్నారు. ఏది ఉత్పాదకత, ఏది అనుత్పాదకత? ఉదాహరణకి ఇప్పుడు తల్లికి వందనం 18,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇస్తున్నారు. దీన్ని మనం ఉత్పాదకత అనాలా, అనుత్పాదకత వ్యయం అనాలా? నేనైతే ఏమంటానంటే ఇది లాంగ్ టర్మ్ హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్, దీర్ఘకాలిక మానవ పెట్టుబడి. ఇవాళ విద్యార్థులు బాగా చదువుకుంటే, విద్యార్థులకు అన్నం పెడితే, విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పెడితే, వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే మంచి శక్తి పరిపుష్టి కలిగిన పౌరులు సమాజానికి ఏర్పడి ఒక పెద్ద హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్గా అది మారే అవకాశం ఉందని నేనైతే భావిస్తాను. అయితే ఈ సంక్షేమ పథకాల్లో అనుత్పాదకంగా లేదా అనవసరమైనవి లేవంటే ఉన్నాయి. వాటిని ప్రభుత్వాలు ఆపగలిగిన స్థితిలో లేవు. నాకైతే ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఈ పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే ప్రభుత్వం, ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తాను అని అంటున్నారు, కానీ అది కేవలం ఒక స్లోగన్గా ఉపయోగపడుతుంది. కానీ సంపద సృష్టించాలంటే ఆయనకు 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు ఇచ్చినా కూడా ఆయన చేయలేరు, అది అసాధ్యం. ఇవాళ 14 లక్షల రూపాయలు 14 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి, సంతకాలు అయినాయి అని చెప్తున్నారు. వీటన్నిటిని ట్రాన్స్లేట్ చేసి పెట్టుబడులని గ్రౌండ్ చేస్తే చాలా గొప్ప సహాయం అయిన రాష్ట్రానికి చేసినట్లు. అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఉన్న అప్పులు తీర్చాలన్నా, అదనంగా అప్పులు చేయకుండా ఉండాలి అన్నా కూడా నాకు వస్తున్న సొల్యూషన్ ఒకటే, మానిటైజేషన్ ఆఫ్ ద పబ్లిక్ అసెట్స్. అంటే ఏంటంటే ప్రభుత్వ ఆస్తులు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి అవి వెంటనే మనకి ఉపయోగకరంగా లేకపోతే వాటిని అమ్మేయటం వల్ల 1,000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం లేదా రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో ఉన్న అప్పులు తీర్చుకోవడం,
మరలా అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని కొనసాగించడం. ఈ మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసింది. ఒక స్టేజ్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మీరు దీన్ని అమలు చేయండి అని నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉత్తరాలు రాశారు. పెద్ద చర్చ జరిగింది. ఆస్తులన్నీ అమ్మేస్తే రేపు పొద్దున ప్రభుత్వానికి ఎట్లాగూ అని. మరి వాస్తవం అవ్వ కావాలి బొవ్వ కావాలి అంటే సాధ్యం కాదు. నిరాడంబరంగా సంక్షేమ పథకాలు లేకుండా కేవలం మరీ ముఖ్యమైన సంక్షేమ పథకాలు అంటే వృద్ధాప్య పింఛన్లు, మరి సమాజం వాళ్ళని పోషించా తప్పదు. అలానే ఇప్పుడు తల్లికి వందనం లాంటి కార్యక్రమం, అది చాలా చక్కటి ప్రోగ్రాం అది. మరి అలాంటి వాటిని మనం తీసేయలేం. దుబారా ఖర్చులు ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మనం చూస్తూ ఉంటాం, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు వస్తే ఇంత పెద్ద పూలగుచ్చం ఇస్తారు. ఆ పూలగుచ్చం కనీసం 3,000 రూపాయలు 4,000 రూపాయలు ఖర్చు రాస్తారు. ఆ కేవలం ఆయన పుచ్చుకోగానే పక్కన పడేస్తారు. ఇలాంటి పుష్పగుచ్చాల మీద బహుశా 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెడుతూ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా ఖర్చు పెడుతూనే ఉంది. అలానే భోజనాలు మనం ఎక్కడ చదివాం, తెలంగాణ గవర్నమెంట్లో 10 ఏళ్లలో కేసీఆర్ గారు 1000 కోట్లు ఖర్చు పెట్టారు భోజనాల మీద అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఒక్కొక్క బాటిల్ 130 రూపాయలు 140 రూపాయలు వాటర్ బాటిల్స్. అంత బాటిల్స్ అవసరమా? వాళ్ళు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అంత పెద్ద డబ్బులు ఖర్చు పెట్టి మంచినీళ్ళు తాగుతున్నారా? అంటే ఈ నిరాడంబరత రావాలి. మనం మంత్రులు కాగానే ఎమ్మెల్యేలు కాగానే ఆడంబరంగా వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం ఇవన్నీ కూడా పోవాలి. నాకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సమస్యకు ఒక పరిష్కారం నాకైతే మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ అనే తోస్తుంది. అలా కాకుండా లీజుకి ఇచ్చి 90 పైసలకి 80 పైసలకి పావులాకి బేడాకి లీజులు ఇవ్వటం వల్ల ఆస్తులు వాళ్ళ పరమవుతున్నాయి. అవి మళ్ళీ ఎప్పుడు వెనక్కి రావు. మనం చూస్తున్నాం, చాలా దేవాలయాల స్థలాలు విజయవాడలో ఎకరాలు చాలా సంస్థలకు ఇచ్చేశారు. వాటిలో విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. అవి ఇచ్చి 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయింది. అవి ఎప్పటికీ వెనక్కి రావు. అలా ఊరకిచ్చేదానికన్నా పావులాకో బేడాకో ఇచ్చేదానికన్నా అమ్మేస్తే ఈ అప్పులు కన్నా చేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతోటి ఒక చర్చని ఏర్పాటు చేయటం, ప్రజా సంఘాలతోటి ఏర్పాటు చేయటం, అలానే వ్యాపార సంస్థలతోటి పారిశ్రామిక సంస్థలతోటి చర్చించి ఒక వన్స్ ఫర్ ఆల్ ఒక సొల్యూషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇటీవల మనం చూస్తున్నాం 99 పైసలకి 100 ఎకరాలు ఇచ్చేస్తానని చెప్పని చెప్పటం ఇవ్వటం ప్రారంభమైంది. దానికన్నా తెలంగాణలో ఎకరా 170 కోట్లకి 250 కోట్లకి భూమిని అమ్మిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ సంపద, ప్రభుత్వ ఆస్తులు ప్రజలకు ఉపయోగపడాలంటే వాటికి విలువ కట్టి ఆ విలువకి అమ్మి ఆ వచ్చిన డబ్బుని అప్పుల్ని తీర్చడానికి ఉపయోగిస్తే ప్రతి నెల 3,000-4,000 కోట్ల రూపాయలు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి, వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి మన రాష్ట్రానికి ఉండదు. థ్యాంక్ యూ సార్, చాలా మంచి సలహా ఇచ్చారు.